ఎవరి అవసరాలు బట్టి వాళ్ళకి ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి అవి వాడుకుంటున్నారు. ఇప్పుడు ఇంట్లో తాగుబోతాడు ఉన్నాడు అనుకో, ఆ వచ్చిన డబ్బులు మొత్తం అట్టే వెళ్ళిపోతాయి. అదే నేను చెప్పేది, అదే కార్పొరేషన్ లోన్లు తీసేసి ఇవి పెడుతున్నారు. ఎందుకు లేవండి, ప్రతి ఒక్కరికి ఇబ్బందులు లేవండి. ఏమేమి ఇబ్బందులు? ఇప్పుడు కూలీ పని చేసుకునే వాళ్ళకే వచ్చిన కాడ నుంచి ఇసుక ఆగిపోయింది. ఇప్పటికి శనివారాల పూట ఎవరు ఎట్లా ఎల్లదేరు కుర్రవాళ్ళు ఎంతమంది ఉండరు, ఉన్నారంటే పనులు లేక ముందే ఇసుక ఆపారు కదా. కరోనా ముందే ఆపింది ఇసుక. 5 సంవత్సరాలు అయిపోయిందిగా, ఇంకా 6 నెలలు పోతే అయిపోయింది 5 సంవత్సరాలు. ఏమొచ్చినాయి? అసలు విశాఖపట్నం దేనికన్నా ఆల్రెడీ ఒక ప్రభుత్వం వచ్చి పెట్టింది కదా అమరావతి. ఇంకా విశాఖపట్నం దేనికి? ఇంకా నువ్వు విశాఖపట్నం డెవలప్ చేసుకో, ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా కదా అది. ఇంకెందుకు డెవలప్మెంట్ దానికి? సీఎం ఇల్లు కట్టుకున్నంత మాత్రాన అది రాజధాని అయిద్దని ఉందా ఎక్కడైనా? అన్నగారు నమస్తే. నమస్తే అన్న. అన్నగారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? అంతకేం లేదన్న, డబ్బులు పథకాలు తప్ప ఇంకేం లేదు. పథకాలు కరెక్ట్ కాదంటారా? పథకాలు కరెక్ట్, డబ్బులు ఇస్తున్నాడు. ఇదివరకు కార్పొరేషన్ లోన్లు ఉండేవి, ₹1,00,000 2,00,000 సబ్సిడీలు వచ్చాయి. ఇప్పుడు అవి తీసి ఇస్తున్నాడు అంతే కదా. ఇప్పుడు అవి లేవు కాదు. ఇప్పుడు ఈ సబ్సిడీ లోన్లు కరెక్ట్ అంటారా సంక్షేమ పథకాల కంటే? అంతే, ఒకేసారి ₹1,00,000 వస్తే ఏదైనా వ్యాపారం పెట్టుకుంటారు. నువ్వు సంవత్సరానికి 15,000 ఇస్తే ఏం పెట్టుకుంటారు? అవి ఎవరికి సరిపోవా? ఎవరో సరిపోవా? 15,000 నెలలో నలుగురు 4 వాడుకుంటున్నారు తప్ప ఉపయోగపడు. ఒకేసారి 1,00,000 2,00,000 ఇస్తే ఏమన్నా వ్యాపారాలు పెట్టుకుంటారు. అన్నగారు, మరి సంక్షేమ పథకాలు కానీ నవరత్నాలు కానీ ప్రజలకి మంచి చేయడం లేదంటారా? ఎవరి అవసరాలు బట్టి వాళ్ళకి ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి అవి వాడుకుంటున్నారు. ఇప్పుడు ఇంట్లో తాగుబోతాడు ఉన్నాడు అనుకో, ఆ వచ్చిన డబ్బులు మొత్తం అట్టే వెళ్ళిపోతాయి. అదే నేను చెప్పేది, అదే కార్పొరేషన్ లోన్లు తీసేసి ఇవి పెడుతున్నారు. ప్రజలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటారా? ఎందుకు లేవండి, ప్రతి ఒక్కరికి ఇబ్బందులు లేవండి. ఏమేమి ఇబ్బందులు? ఇప్పుడు కూలీ పని చేసుకునే వాళ్ళకే వచ్చిన కాడ నుంచి ఇసుక ఆగిపోయింది. ఇప్పటికి శనివారాల పూట ఎవరు ఎట్లా ఎల్లదేరు కుర్రవాళ్ళు ఎంతమంది ఉండరు, ఉన్నారంటే పనులు లేక పనులు ఆగిపోయినాయి కదా. వాళ్ళేమో కరోనా వల్ల మేము వెనకబడినామని చెప్తున్నారు. దానికి ముందే ఇసుక ఆపారు కదా, కరోనా ముందే ఆపింది ఇసుక. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? అన్ని ఇబ్బందులే. ఉద్యోగాలు ఏం వదిలేరు? ఉద్యోగాలు ఎన్ని వదిలేరు? ఉద్యోగాలు తెస్తాము అంటున్నారు. 5 సంవత్సరాలు అయిపోయిందిగా, ఇంకా 6 నెలలు పోతే అయిపోయింది 5 సంవత్సరాలు. ఏమొచ్చినాయి? 5 సంవత్సరాలు అయిపోయినాయి. నేను జగన్ అభిమాని. ఒకప్పుడు జగన్ అభిమానులు మేమంతా. ఉద్యోగాలు లేవా? ఉద్యోగాలు లేవు, వదిలే. మీకు తెలిసింది కదా, ఏ నోటిఫికేషన్ వదిలేరు? 500 600 ఉద్యోగాలు వదిలితే సరిపోయిద్దా? ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ మొదలలేదా? వాటి గురించి నాకు అంత ఐడియా లేదు. మనం పోలీస్ నోటిఫికేషన్ పడింది అని చెప్పారు. అవునన్నా, 500 600 ఉద్యోగాలు సరిపోవు కదా. 5 లక్షల మందికి 500 ఉద్యోగాలు సరిపోతాయా? 5,000 అన్నా సరిపోతాయా? ఈ ఐటీ ఇండస్ట్రీస్ ఏం రాలేదా? ఏమొచ్చినాయి అన్న? ఒకప్పుడు ఆటో నగర్ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఒకప్పుడు ఐటీ కంపెనీ లోకేష్ ఉన్నప్పుడు బాగా చేశాడు. మీ టీడీపీ వాళ్ళేం కాదు, కానీ లోకేష్ ఐటీని బాగా డెవలప్ చేశాడు. ఇప్పుడు వచ్చేదో ఆటో నగర్ అంతా ఖాళీ అయింది. ఖాళీగా ఉందా? అక్కడ కన్స్ట్రక్షన్స్ అమరావతి మొత్తం ఆగిపోయినాయి. రాజధాని అమరావతి అయితే బాగుంటుందా, విశాఖపట్నం అయితే బాగుంటుందా? అసలు విశాఖపట్నం దేనికన్నా ఆల్రెడీ ఒక ప్రభుత్వం వచ్చి పెట్టింది కదా అమరావతి. ఇంకా విశాఖపట్నం దేనికి? ఇంకా నువ్వు విశాఖపట్నం డెవలప్ చేసుకో, ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా కదా అది. ఇంకెందుకు డెవలప్మెంట్ దానికి? సీఎం ఇల్లు కట్టుకున్నంత మాత్రాన అది రాజధాని అయిద్దని ఉందా ఎక్కడైనా? లేదు కదా. నువ్వు ఉన్న అమరావతిని డెవలప్ చేసుకుంటా మిగతాయి చేసుకో, నువ్వు తప్పు లేదు. ఉన్నది ఆపేసి అక్కడ డెవలప్మెంట్ జరగక ఇప్పుడు అన్నీ ఆగిపోయినాయి కదా. అంటే రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ కోసం 3 రాజధానులు అంటున్నారు, దానికి ఏమంటారు? అది మీరు చంద్రబాబు టైంలో అమరావతి రాజధాని అన్నప్పుడు చెప్పొచ్చుగా, అలా 3 పెట్టండి. రాష్ట్రం మొత్తం రాజధాని అయితేనే డెవలప్ అయిద్దా రాష్ట్రం? అటైతే ఇండియాకి ఢిల్లీ క్యాపిటల్, మిగతాయి మొత్తం డెవలప్ లేదు. హైదరాబాద్ డెవలప్ అవ్వలేదా? ఇప్పుడు వాళ్ళు అడుగుతారు హైదరాబాద్ క్యాపిటల్ కావాలని, అంతే కదా. అలా ఇండియా కూడా పెట్టుకోవచ్చు కదా మరి 3 క్యాపిటల్ అన్నీ డెవలప్ అవ్వాలని. ఇప్పుడు ఎక్కడ పెడితే అందరూ అడుగుతారు. మరి ఇప్పుడు మేము అడుగుతాం అమరావతి కూడా ఇండియా క్యాపిటల్ కావాలని, ఆ ఏపీ క్యాపిటల్ కావాలని. ఇస్తారా? ఎవరు కదా. అన్నీ తప్పుడు నిర్ణయాలు అవి. కరెక్ట్ కాదంటారా? కరెక్ట్ కాదు అది 3 రాజధానులు. ఈ సచివాలయం వ్యవస్థ ఎలా ఉందంటారు? వాలంటీర్ల పనితీరు? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందన్న. అవినీతి ఏం లేదా?
అవినీతి అయితే వాలంటీర్ల ద్వారా అయితే ఏం జరగదో, నెక్స్ట్ జరగొచ్చేమో, ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, పనులు అవుతున్నాయి. ప్రస్తుతానికి అయితే బాగుంది. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది, కాకపోతే వాళ్ళ జీతాలు పాపం అయ్యే ఇదిలే కానీ. ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా వాలంటీర్లు పని చేస్తున్నారు. దానికేమంటారు? అదే బాధాకరం. మరి తప్పక వాలంటీర్లు చేసుకుంటున్నారు, ఇంకా వేరేది లేవు కదా, అవి చేసుకుంటున్నారు. అది బయట రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారా యువత? హైదరాబాద్కే చాలామంది వెళ్తున్నారు కదా, బయట హైదరాబాద్ అయింది, బెంగళూరు అయింది, కర్ణాటక అయింది, అటే వెళ్తున్నారు అందరూ. చాలామంది అక్కడికే వెళ్ళిపోతున్నారు. అన్నగారు, మరి స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది రామకృష్ణ గారు? ఆయన అయితే చూసింది అయితే లేదు మేము, ఒక్కసారి కూడా మేమైతే చూడాల. ఎప్పుడో మన మధ్య ఒకసారి వచ్చినట్టున్నారులే కానీ మేమైతే ఎక్కువ చూడాల. ప్రజల్లోకి రావడం లేదా? అంత యాక్టివ్ లేదనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఎమ్మెల్యే మంగళగిరిలో లోకేష్ బాబునా, ఆళ్ళ రామకృష్ణ గారా? పోటాపోటీగా ఉంటుంది, కాకపోతే లోకేష్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వస్తే బాగుంటుందా, ఎన్నికల్లో పొత్తుతో వస్తే బాగుంటుందా? మేమైతే పొత్తుతో రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు? మాకే జనసేనకైతే సింగిల్ పోటీ చేసి ఒకసారి తగిలింది దెబ్బ, ఈసారి ఆ తప్పు జరగకూడదు అనుకుంటున్నాం. మా పరువు బాగుండా ఉండాలి ఈసారి. మరి వచ్చేసరికి ఎవరు సీఎంగా రావాలని కోరుకుంటున్నారు? జగన్మోహన్ గారా, చంద్రబాబు గారా, పవన్ కళ్యాణ్ గారా? మా పరిస్థితి బాగుంటే, జనసేన పరిస్థితి బాగుంది అనుకోండి, కొంచెం ఎక్కువ సీట్లు రాబట్టుకోగలిగితే మేమే రావటానికి చూస్తాం. అన్నగారు, గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్ ఏపీ, ఆయన ఇంతవరకు ఒక్క ఐటీ కంపెనీ కూడా తేలేదు రాష్ట్రానికి అని బయట ప్రజలు చెప్తున్నారు. మరి ఆయన కనుక మంగళగిరిలో పోటీ చేస్తే మీరు ఓటేస్తారా? అసలు ఆయనకి ఐటీ కంపెనీ పేర్లు కూడా తెలియదండి, ఎందుకు ఇచ్చారో తెలియదు ఆయనకి. ఏదో పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా సభ పెట్టినప్పుడు బయటకు వచ్చి నిన్నే పవన్ కళ్యాణ్ చెప్పినట్టున్నాడు, బుడిబుడి అడుగులు వేసుకొని వస్తారని. అట్లా రావటమే తప్ప అంతకు మించి ఏమి లేదు. అసలు ఐటీ డెవలప్ ఏది, అసలు ఒక కంపెనీ రాలా. వాటి గురించి అడిగితే సమాధానం చెప్పరు, ఇంకా పవన్ కళ్యాణ్ తిడతాం ఒకటి పెట్టుకుంటారు. థ్యాంక్ యూ అన్నగారు. ఓకే.